జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూసినా కూడా ఈ విభేదాలు అయితే వస్తానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో తారాస్థాయిలో ఉంటాయన్నమాట ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ విధమైనటువంటి విభేదాలే ఇప్పుడు పెద్ద ఎత్తున విరుగులేకొస్తున్నాయి ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ గా ఉంటది ఓకేనా అసలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని చెప్పేదానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఓకేనా మన దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్నంత బలంగా మరే ఇతర రాష్ట్రంలో కూడా లేదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉండాలి కర్ణాటకలో దాదాపుగా 50 లక్షల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం మూలంగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ గాలి అనేది ఇటు తోలిందనమాట ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఈ కర్ణాటకలో ఓడిపోవడం మూలంగానే ఏదే బీజేపీ తెలంగాణలో కూడా బీజేపీ బలహీనపడిపోయి అధికారంలోకి రాలేకపోయింది ఒకవేళ గనక కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుచుంటే ఆ ప్రభావం తెలంగాణ మీద ఖచ్చితంగా ఉండిండు అది విషయం ఇంకోటి ఏంటంటే ఆ సమయంలో అధ్యక్షుడు మార్పు కూడా కొంత ప్రభావం చూపించిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అది విషయం అయితే ఇక వచ్చే సంవత్సరం కేరళలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి చూడండి మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో బలపడతా వస్తుంది అందుకు కారణం వచ్చేసి డికే శివకుమార్ ఈ డికే శివకుమార్ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అనమాట ఈ గౌడ సామాజిక వర్గం కర్ణాటకలో ఓసీల కిందకి వస్తారనమాట పైగా కర్ణాటకలో గౌడ సామాజిక వర్గం అత్యంత బలమైనటువంటి ధనికమైనటువంటి సామాజిక వర్గం కూడా కర్ణాటకలో వీళ్ళ జనాభా దాదాపు 15% వరకు ఉంటుంది ఏమే జనతాదళ్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కుమారస్వామి గౌడ్ కూడా ఇదే సామాజిక వర్గానికి సంబంధించాడు ఇకపోతే ఈ డికే శివకుమార్ ఉన్నాడు కదా ఎవరు కాంగ్రెస్ అయినా ఈయన బాగా డబ్బులు ఉండేవాడు అనమాట అంటే సూపర్ రిచ్ పర్సన్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బళ్ళారులో గాలి జనార్దన్ రెడ్డి పేరు వినే ఉంటారు మీరు విన్నారా అతనికంటే కనీసం 10 రెట్లు ఈ డికే శివకుమార్ ధనవంతుడు అనమాట దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి 2023లో జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక సహకారం అందించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఈ డికే శివకుమారే అప్పట్లో ఈ డికే శివకుమారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటా ఉన్నాడు ఇప్పటికి కూడా ఈ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ డికే శివకుమారే కొనసాగుతాడు అనమాట ఇకపోతే ఈ డికే శివకుమారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటు మీడియాను అటు సోషల్ మీడియాను మేనేజ్ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రముఖమైనటువంటి పాత్ర అయితే పోషించాడనమాట ఇక కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ డికే శివకుమార్ నే ముఖ్యమంత్రిగా ఊహించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని అయితే అప్పగించింది సరే 2.5 ఏళ్ళు ఈ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండేటట్టు మిగిలిన 2.5 ఏళ్ళు డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఒక ఒప్పందం అయితే కుదిరింది అయితే ఈ క్రమంలోనే వచ్చే నెలకు ఈ సిద్ధరామయ్య పదవి కాలం అయితే పూర్తి అయిపోతుంది అనమాట అంటే 2.5 సంవత్సరం ఇది పూర్తి అవుతుంది కానీ ఈ సిద్ధరామయ్య మాత్రం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగేందుకు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడం లే పైగా ఏంటంటే కాంగ్రెస్ లో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోగలిగినాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే మీకు ఇష్టం వచ్చినట్టు జనాల మీద పడి మేసేయండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను అయితే ఇచ్చాడు చూడండి దీంతో తమకు సిద్ధరామయ్య అనుకూలంగా ఉండడంతో ఇక మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సిద్ధరామయ్య పక్కకే మొగ్గు చూపించారనమాట దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సిద్ధరామయ్య వైపే తిరిగిపోయింది అంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళ పక్కనే ఉంటారు అక్కడ జరిగింది కూడా అదే ఇక ఈ 5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్యే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్పినట్టేది దీంతో ఇప్పుడు ఈ డికే శివకుమార్కు చెందినటువంటి వర్గం అంతా కూడా రగిలిపోతుంది ఎందుకంటే వీళ్ళకి నమ్మద్రోహం చేశారు కదా అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి అన్నీ చేస్తే 2.5 సంవత్సరం ముఖ్యమంత్రి పదవిని ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్ ఎత్తేసారు ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు అయితే దెబ్బ తీయాలని చెప్పేసి కాచు కూర్చొని ఉండాలి ఈ డికే శివకుమార్ వర్గం అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి ఈ డికే శివకుమారే కొనసాగుతాడు కదా అయితే ఒకవైపు పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఇప్పుడు డికే శివకుమార్ను ఈ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేందుకు ఈ సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుంది ఈ డికే శివకుమార్
కుమార్ ఓసీ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులే ఉండాలనా? ఏమే ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఈ అధ్యక్ష బాధ్యతలు ఎవరంట? ఇప్పుడు మరొక కొత్త నినాదాన్ని ఈ సిద్ధరామయ్య వర్గం తెర మీదకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డికే శివకుమార్ స్థానంలో రమేష్ జార్కిహోళిని నియమించాలని చెప్పేసి ఈ సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతుంది. ఈ రమేష్ జార్కిహోళి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, పైగా సిద్ధరామయ్యకు బాగా కావాల్సిన వ్యక్తి కూడా. దీంతో వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ డికే శివకుమార్ ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేసి ఈ రమేష్ జార్కిహోళిని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షునిగా చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నమాట ఈ డికే శివకుమార్కు. ఇక ఇదే కనుక జరిగితే నేను 100% చెప్పగలుగుతా, డికే శివకుమార్ కనీసం 50 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడు పక్కాగా. ఏమే ఇక ఆ తర్వాత ఒకవేళ బీజేపీలో కలిసడమా లేకపోతే ఆయన సపరేట్గా ఇంకొక పార్టీ పెట్టడమా ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే గనక జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఘోరంగా చిలిపోయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా మిగిలిపోతుంది. అంతే, డికే శివకుమార్ బయటకు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీకి ఆడ సగం ప్రాణం పోయినట్టే. అయితే ప్రస్తుతానికి మాత్రం రెండు వర్గాల మధ్య పచ్చగడ్డేస్తేనే బొగ్గమనే స్థాయిలో విభేదాలు అయితే ఉన్నాయి. ఇక ఏం జరగబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.